అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు డాక్టర్ ఆర్పి సుధా. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది వీక్లీ ప్రెడిక్షన్. అంటే ఏంటంటే మే నెల ఆఖరి వారం ప్రెడిక్షన్స్ మాట్లాడబోతున్నాము. ద్వాదశ రాసుల వారికి ఎట్లా ఉందో చూద్దాము. ద్వాదశ రాసులకి ఫలితం చెప్పే ముందు ఎప్పుడైనా మనం మాట్లాడుకునేది ఏంటంటే గోచారం గురించి మాట్లాడుకుంటాము. గోచార రీత్యానే ప్రెడిక్షన్స్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా సరే అందరికీ తెలుసు, రాశి అంటే చంద్రుడు ఏ భావంలో ఉన్నారో దాన్ని రాశి అంటాము. అంటే 12 రాశులు ఉన్నాయి, అలాగే 12 భావాలు కూడా ఉన్నాయి అన్నమాట. సో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే చంద్రుడు 2 రోజులకు ఒకసారి ఇల్లు మారుతూ ఉంటారు, ఒక హౌస్ నుంచి ఇంకో హౌస్కి వెళ్తూ ఉంటారు. సూర్యుడేమో 30 రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటారు. జూపిటర్, శని అంటే గురు, శని, రాహు, కేతువులు కొంచెం లాంగ్ టర్మ్ ఒక రాశిలో ఉంటారనమాట. అలాగే మనం వీనస్ కానీ మెర్కురీ కానీ మనం చూసాము అంటే శుక్రుడు, బుధుడు చూసాము అంటే 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటారనమాట. సో ఇవి గ్రహస్థితులు. బట్ ఈ నెలలో గ్రహస్థితులు ఎట్లా ఉన్నాయో చూద్దాము. ఎప్పటికైనా ఫస్ట్ మనం మాట్లాడుకుంటాం ఏంటంటే శని గురించి మాట్లాడుకుంటాము. ఎందుకంటే అందరూ ఏలినాటి శని అని చాలా భయపడుతూ ఉంటారనమాట. శని ప్రభావం ఎక్కువ ఉంటుంది, చాలా కష్టపడుతుందని అందరికీ తెలుసు. సో శని ప్రస్తుతం మనకి మీనంలో ఉన్నారు, అలాగే శుక్రుడు కూడా మీనంలో ఉన్నారు. అదేంటంటే ఉచ్చస్థితి శుక్రుడికి. సో మీనంలోనే ఉన్నారు, ఈ నెల ఆఖరికి మారుతున్నారు అనమాట, అంటే ఈ వారంలోనే. అలాగే బుధుడేమో ప్రస్తుతం మేషంలో ఉన్నారు. మే 28కి ఏమో మనకేమో వృషభానికి వెళ్తున్నారు అనమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం, అన్నిటికన్నా బెనిఫిక్ గ్రహం మనం చెప్పుకునేది ఏంటంటే జూపిటర్, అంటే గురువు ఏమో ప్రస్తుతం మిథునంలో ఉన్నారు. మిథునానికి కూడా మనకి మే 14th అంటే లాస్ట్ వీక్ వెళ్ళారనమాట. అండ్ రాహుకేతువులు ఏమో ప్రస్తుతం మనకి మూమెంట్ అనేది జరిగింది లాస్ట్ వీక్. సో రాహు ఏమో ప్రస్తుతం ఏమో కుంభంలో ఉన్నారు, అలాగే కేతు ఏమో మనకి సింహంలో ఉన్నారనమాట. సన్ ఏంటంటే ఎవ్రీ మనకి 30 డేస్కి మనం మాట్లాడుకున్నాము, 14th మారారు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే వృషభంలో ఉన్నారనమాట. ఇది ఈ వార గ్రహస్థితి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మేషరాశి వాళ్ళ గురించి. ఈ వారం మేషరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. ఇందాక చెప్పడం మర్చిపోయాను, యాక్చువల్గా ఈ రాశికి అధిపతి మనకి తెలుసు, కుజుడయ్యాడు. కుజుడేమో డెప్యుటేషన్లో ఉన్నారంటే కర్కాటక రాశిలో ఉన్నారనమాట. సో ప్రస్తుతం ఏంటంటే ఈ వారంలో కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఖర్చులు అనేవి చాలా అధికమవుతాయి. అలాగే కెరియర్ పరంగా అంటే ఏంటి, మనం చేసే పనిలో కూడా కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో శని 12వ ఇంట్లో ఉన్నారు కనుక తప్పక చాలా ఖర్చులు అనేవి అవుతాయి. ఎస్పెషలీ మెడికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే కనుక, చిన్న నలతలు వచ్చినా కనుక తప్పక డాక్టర్ని సంప్రదించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 3వ ఇంట్లో సంచారం అంటే 12th లార్డ్ సంచారం, జూపిటర్ సంచారం జరుగుతోంది. అంటే ఏంటి, మిథునంలో జరుగుతోంది. సో తప్పక వీళ్ళకి ఏంటంటే క్రియేటివిటీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. అలాగే క్రియేటివ్ ప్రాసెస్లో ఉన్నవాళ్ళు, ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది ఈ వారం. మంచి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయన్నమాట. బిజినెస్ పీపుల్ కూడా కొంతవరకు బాగుంది, కానీ జాగ్రత్త పడడం ఏంటంటే సేవింగ్ మెంటాలిటీ అనేది తప్పక ఉండాలి. సేవింగ్ మెంటాలిటీ ఉంటే కనుక తప్పక ఏంటంటే వచ్చే నెల కూడా, వచ్చే ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ వారంలో జాగ్రత్త పడవలసింది ఏంటంటే, ఒకటి హెల్త్ రీత్యా, ఇంకోటి ఎక్కువ ఖర్చులు, దూబ్రా ఖర్చులు పెట్టకుండా చూసుకోవడం అనమాట. ట్రావెలింగ్ అనేది ఉంటుంది, షార్ట్ టర్మ్ ట్రావెల్, అందులో శ్రమ పడడం అనేది ఉంటుందన్నమాట తప్పక. సో కొంతవరకు హెల్త్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మేషరాశి వాళ్ళకి. అలాగే పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు మంగళవారం దుర్గాదేవికి కానీ, లేకపోతే మన సుబ్రహ్మణ్య స్వామికి కానీ వెళ్ళి పాలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. అండ్ ఆల్సో ఓం రాహువే కేతువే నమః అని కంటిన్యూస్గా చాంట్ చేసుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే రాహుకేతుల మూమెంట్ కూడా అయ్యాయి. అండ్ 11వ ఇంట్లో రాహు ఉన్నాడు. సో తప్పక ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి కానీ, ఫారినర్స్తో వాళ్ళు ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. సో తప్పక ఈ వారం బాగుంటుంది మేషరాశి వాళ్ళకి.